పెట్రోలా, డీజిలా, గ్యాసా బ్లాక్‌లో పెట్టి పారేయడం అనేది ఒక అలవాటు ఉంటది. తప్పుడు ప్రచారాలు, సమాచారం కొంచెము ఊహాజనితం మరికొంచెం. మన బంగారాన్ని గనక వ్యాపారులు కోరుకున్నటువంటి విధంగా మీడియా అంతా లేకపోతే సోషల్ మీడియా అంతా అతి ప్రచారం ద్వారా పైకి తీసుకెళ్ళిపోయి 4,00,000 దాకా వెండిని పట్టుకుపోయి, ఆ తర్వాత సరిగ్గా లెక్క చూస్తే బంగారాన్ని కూడా 2,00,000 దాకా పట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అట్లాగంటే అవతలోడు కోరుకున్నట్టు మన ప్రచారం నడుస్తున్నటువంటి రోజుల్లో ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు అట్లాంటి పరిస్థితి వస్తుంటే ఎస్మా యాక్ట్ ప్రయోగించింది మోడీ సర్కార్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యాపారస్తులు కూడా పెట్రోలు, డీజిలు, గ్యాస్ వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీల్లేదు. ప్రతిదానికి లెక్క చూస్తుంది. అత్యవసర వాటికి వినియోగించాలన్నటువంటి. తద్వారా కంట్రోల్‌లో పెట్టింది. నియంత్రణ పెట్టిందనమాట. విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసింది. ఇప్పుడు సేమ్ అమెరికా ఎమర్జెన్సీ ఆప్షన్స్‌ని ట్రై చేస్తోంది. ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడంటే ఇప్పుడు మనకిక్కడ ఆల్రెడీ ఎస్మా యాక్ట్ వచ్చినప్పుడు మన దేశంలో తయారయ్యే ఆయిల్ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయకుండా ఆగిపోయినట్టే. ఇక్కడికిక్కడే అమ్మాల. ఇక్కడిచ్చే రేట్లకే అమ్మాల. అలాగే అమెరికా సేమ్ తమ దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆయిల్‌ని అదే విధంగా యాక్షన్ తీసుకోవడం రెడీ అవుతుంది. ఎమర్జెన్సీ పవర్‌తో ట్రంప్ సర్కార్.